వైద్యంలో అద్భుతాలంటే ముందు వినిపించే పేరు డాక్టర్ దండెపు బస్వానంద. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులని సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టే వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన. హోమియోపతిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన డైనమిక్ హోమియో స్టార్. సామాన్యుడికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగుల్ని నింపుతున్న వైద్య సేవకుడు. తన తండ్రి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదనే ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ప్రారంభించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండెపు బస్వానంద. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. హోమియోపతి వైద్యంలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన డాక్టర్ దండెపు బస్వానంద గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఈ హోమియోపతి వైద్యం గురించిన డౌట్స్ అన్ని కూడా ఆయనతో మాట్లాడి మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఈ నౌవేడేస్ ఎక్కువగా ఈ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఇంతకు ముందు కంపేర్ చేస్తే ఈ ఒబేసిటీ అంటే అధిక బరువుతో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. వెయిట్ లాస్ కోసం అని ఎన్నో డైట్లు చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, అయినా కూడా వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్ రాదు. అసలు ఈ ఒబేసిటీ ప్రాబ్లం అనేది మెయిన్ గా ఈ రోజుల్లో ఎక్కువ అవడానికి రీజన్ ఏమంటారు? లైఫ్ స్టైల్ అంటారా? మామూలుగా చాలా మంది మా క్లినిక్ లో వచ్చేది ఒబేసిటీ కోసం, వెయిట్ పెరిగిపోతున్నా సార్ అనుకుంటూ వస్తారు. యంగ్ అమ్మాయిల్లో కూడా అదే ప్రాబ్లం ఉన్నది. ప్యూబర్టీ ఏజ్ దాటంగానే వాళ్ళకు బెల్లి బ్యాక్ బాగా హెవీగా పెరిగిపోతా ఉంటది. డైట్ చేస్తుంటారు, ఆకుకూరలు తిని ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. ఇక ఫుడ్ తినకుండా ఓన్లీ ఆకుకూరలు తిని ఉంటారు. ముఖ్యంగా ఒబేసిటీ రావడానికి కారణాలు ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్. మన బాడీలో మెటబాలిజం అనేది ఉన్నది, అది డిజార్డర్. దాని యొక్క ఫంక్షన్ కోల్పోయినప్పుడు తిన్న దాంట్లో మొత్తం ఫ్యాట్ డిపాజిట్ అవుతా ఉంటది. దానివల్ల బెల్లి గాని ఈ నడుము గాని బాగా హెవీగా పెరిగిపోతా ఉంటారు. తల చూస్తే చిన్నగానే ఉంటది, ఏజ్ చిన్నదే, ఫ్యాట్ ముఖం చిన్నగా కనిపిస్తుంది, బాడీ హెవీగా కనిపిస్తారు. కారణం ఏంటంటే బాడీ మెటబాలిజం డిజార్డర్. దానికి ఒకటే వైద్యం హోమియోపతిలో ఉన్నది. మా దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఈ మెటబాలిజం డిజార్డర్ కంట్రోల్ చేసి. అవి వాడి కొంతమంది 5 కిలోలు తగ్గినాం సార్ 1 month లా, నెలకే 1 month లో 4 కిలో తగ్గినాం, 5 కిలో 10 కిలో తగ్గినాం అని వస్తారు. పర్మనెంట్ సొల్యూషన్ హోమియోపతి పుట్టిందే దానికి, జెనెటికల్ గా వచ్చే సమస్యలకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. ఏ వైద్యంలో కూడా కాన్స్టిట్యూషన్ మానవ శరీర తత్వం మీద మందులు ఇచ్చే వైద్యం ఉందా? ఏది లేదు. మరి మామూలు విషయం కాదు. ఇప్పుడు ప్రజలకు హెల్దీగా మరి ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ రాకుండా, ఇప్పుడు మనం ఇతర పద్ధతిలో పోతే బాడీ శుష్కించిపోతుంది, ఇతర ఆర్గాన్స్ దెబ్బతింటాయి, లివర్ దెబ్బతింటది. కరెక్ట్ కాదు అది. ఇవాళ కూడా 2-3 కేసులు ఫ్యాటీ లివర్ అని వచ్చారు. ఫ్యాటీ లివర్ పెద్ద సమస్య కాదు. ఫ్యాటీ లివర్ అనేది చాలా మందికి కామన్ గా ఉంటుంది, అది ఫ్యాట్ డిపాజిషన్ అనేది. కానీ హెపాటోమెగాలే, సిరోసిస్ ఆఫ్ లివర్, ఇలాంటి లివర్ సంబంధించిన జబ్బులు అవి. అసలు అది రావడానికి గల కారణం ఏంది? ఇన్ఫ్లమేషన్, పెరిటోనియల్ ఇన్ఫ్లమేషన్, లివర్ ఇన్ఫ్లమేషన్, లివర్ ఇన్ఫెక్షన్స్. దానికి ట్రీట్మెంట్ చేస్తే శాశ్వత పరిష్కారం. ఇతర వైద్యంలో ఎంత పెద్ద యాంటీబయాటిక్స్ పెట్టినా అది క్యూర్ కాదు. నెక్స్ట్ హోమియోపతి వైద్యంలో ఎటువంటి పొటెన్సీ ఫామ్ లో ఉంటుంది మందు, పవర్ రూపంలో. పవర్ అంటే కరెంట్ పాస్ అయినట్టు పోతుంది, మ్యాగ్నెటిక్ పవర్ లాగా. కొన్ని హాస్పిటల్స్ కి చాలా మంది తిరిగినా కూడా దానికి కంప్లీట్ సొల్యూషన్ దొరకక అదొక నరకం అనుకోవాలి. ఇంకా కాలు చేతులు పనిచేయవు, మాట్లాడదామన్న మాటలు రావు, అదొక నరకం లాగానే. సో మీ దగ్గరికి చాలా కేసెస్ వచ్చి సక్సెస్ అయిన కేసులో చాలా ఫ్యూ డేస్ లోనే వాళ్ళు లేచి నిలబడేంత స్ట్రెంగ్త్ వచ్చిన కేసెస్ చాలా మీరు క్యూర్ చేశారు. సో ఈ మధ్య కాలంలో మీకు టఫ్ అనిపించిన పెరాలసిస్ కి సంబంధించిన కేసు? పెరాలసిస్ కేసులు మాకు రోజు వస్తూనే ఉంటాయి. రోజు వాళ్ళకు కొన్ని సంవత్సరాల నుంచి బెడ్ రీడ్ అయిపోయి ఆ బెడ్ మీదనే మలమూత్రాలు విసర్జన చేసుకుంటా హింస పడతా ఉంటారు. ఎన్ని రోజులు అంటే చేస్తారు కుటుంబ సభ్యులు. మనుషులు అంటే విరక్తి వచ్చేస్తుంది ఇక మనిషి మీద. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మన ప్రోగ్రామ్స్ విన్న
తర్వాత మన దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాక పెరాలసిస్ రావడానికి గల కారణాలు ఏంటో చెప్తా. పెరాలసిస్ వచ్చింది మన బాడీలో, మన మైండ్ బ్రెయిన్ లోపల బ్లడ్ వెసిల్స్ రప్చర్ అయిపోయి హెమరేజ్ అయినప్పుడు మన బ్లడ్ క్లాట్ అవుతుంది. బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అవుతుందో ఆ అవయవాలకు రక్త ప్రసరణ బ్రెయిన్ లో సప్లై కాకపోతే ఆ సెంటర్ డ్యామేజ్ అయితే అక్కడ అవయవాలు పడిపోతాయి. ఈ యొక్క డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల కూడా, షుగర్ వల్ల కూడా రక్తం చిక్కగా అయిపోయి రక్తనాళాలు చితికిపోతాయి. దానివల్ల హెమరేజ్ వస్తుంది. హైపర్ టెన్షన్ రక్తపోటు ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా ఆవేశంతో మాట్లాడినప్పుడు బ్రెయిన్ లో డెలికేట్ నరాలు పగిలిపోతాయి. అక్కడ ఆ సెంటర్లన్నీ కూడా రక్త ప్రసరణ తగ్గిపోతే మనకు పెరాలసిస్ వస్తుంది. అంటే ఒక యాక్సిడెంట్, సివియర్ గా యాక్సిడెంట్ అయిన వాళ్ళని కూడా హోమియోపతి మళ్ళీ నార్మల్ చేయగలదా? చేసినవి ఉన్నాయి యూట్యూబ్ లో. ఒక లేడీకి బండి మీద పోతుంటే హెవీ స్పీడ్ లో పోయి కుక్క అడ్డం వస్తే కుక్కకు తప్పియడానికి కొడుకు ముంగట బ్యాలెన్స్ అవుట్ చేసిండు. ఆ కొడుకు ఒక దగ్గర పడిపోయిండు, ఆయనకు యాక్సిడెంట్, బండి మొత్తం తొక్కు హైవే మీద. ఆమెకు హెడ్ ఇంజరీ, మొత్తము స్పీచ్ మాట పోయింది, పెరాలసిస్ వచ్చింది. ఇంకా మన గురించి తెలుసుకుని నా దగ్గరికి వచ్చి ఆమెకు మందులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక మాట వచ్చింది. మాట తర్వాత కాళ్ళు వచ్చినాయి, చేతులు కాళ్ళు నడక వచ్చి ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నది. అంటే ఇప్పుడు మన హోమియోపతికి కళ్ళకి సంబంధించిన వ్యాధులకి కూడా చిన్న పిల్లలు వచ్చే సైటు తగ్గించవచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళకి 40 years దాటినాక ఆటోమేటిక్ గా సైట్ వస్తుంది. వాటి తగ్గిస్తా, అది న్యాచురల్. దాని గురించి ఏ డాక్టరు, వెనకటి రాజులు, పెద్ద చక్రవర్తులే తపస్సు చేసారు నిత్య యవ్వనం ఉందామని. ప్రాణం ఎప్పటికి నిత్య యవ్వనంగా ఉందామని తపస్సు చేస్తే దేవుడు వరం ఇచ్చిందా? అది న్యాచురల్, ఏ వైద్యం చేయలేదు. అబ్నార్మల్ ప్రీమాచ్యూర్ అంటే అది రాని టైంకు 20 ఏళ్ళకి సైట్, 10 ఏళ్ళ సైట్కి వచ్చింది, 5 ఏళ్ళ పిల్లలకు సైట్ వచ్చింది అంటే దాన్ని మనం తగ్గించవచ్చు హోమియోపతిలో. కానీ 40 ఏళ్ళు వచ్చిన నా కళ్ళ జోడు పెట్టకుండా చేశారంటే చేయలేము. అది న్యాచురల్ అంతే. ఇక అది వాటికి అప్పటి పూర్తికి గ్లాసెస్ పెట్టుకోవడము, అప్పటి పూర్తి చేసుకుని నడిపించుకోవడం అంతే. ఇప్పుడు కొంతమందికి మీరు అన్నట్టు చిన్న ఏజ్ లోనే ఈ బాలనేరు వచ్చేసి వైట్ హెయిర్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు, గ్రే హెయిర్ వల్ల. సో వాళ్ళకి కూడా కంప్లీట్ అది బ్లాక్ అయిపోయే ట్రీట్మెంట్ ఉన్నది. దానికి ప్రీమాచ్యూర్ గ్రే హెయిర్స్ అంటారు. మ్యాచ్యూర్ కాకముందే, అంటే వాళ్ళకు వచ్చే ఏజ్ ఎప్పుడు 35-40 years కు వైట్ హెయిర్స్ రావాలి. బిఫోరే వచ్చినాయంటే అది అబ్నార్మల్, బాడీలో కాన్స్టిట్యూషన్ డిజార్డర్. దానికి వాళ్ళ సిమ్టమ్స్ బట్టి వాళ్ళు మంచి లక్షణాలు చెప్తే వాళ్ళకు మందు సెలెక్ట్ అయింది అనుకో, కరెక్ట్ మందు పడితే ఇమ్మీడియట్ గా బ్లాక్ హెయిర్స్ వచ్చేసి తక్కువైపోయిన చాలా మంది వచ్చిన కేసులు చాలా ఉన్నాయి కదా. అంటే 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి వైట్ హెయిర్స్ తక్కువ చేయమని చేయలేము. అలాగే మీరు హైదరాబాద్ లోనే కాకుండా మీ ఆంధ్ర టూర్స్ కి సంబంధించి ఒక్కసారి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్. ముఖ్యంగా ఏపీ నుంచి ప్రజలు చాలా మంది దూర ప్రాంతాలు, అంటే 700-800 కిలోమీటర్లు ఏపీకి బార్డర్ లో ఉన్నటువంటి ఒరిస్సా బార్డర్కి వచ్చేవాళ్ళు, ఒరిస్సాకి కూడా వస్తారు. హైదరాబాద్కి వచ్చుకుంటూ బాధపడేవాళ్ళు, సార్ మేము రావడానికి చాలా కష్టమవుతున్నది, మేము వచ్చి పోవడం వల్ల మీకు హైదరాబాద్కి రావడానికి చాలా కష్టమవుతుంది సార్, ట్రాన్స్పోర్ట్కు ఒక రోజు అంతా పోతుంది, రావడానికి ఒక రోజు, పోయడానికి ఒక రోజు, 2 రోజులు లీవ్ పెట్టాలి. ఆ లీవ్ పెట్టినందుకు వచ్చే ఇన్కమ్ పోతున్నది, మళ్ళీ మీకు ఇక్కడ మందుల ఖర్చు, 4 రకాలుగా నష్టపోతున్నాం. కాబట్టి మీరు ఏపీకి వస్తే బాగుంటుందని ఎంతో మంది, చాలా మంది ట్రై చేయడం వల్ల సరే నిజమే కదా 700 కిలోమీటర్లు అంటే అలసిపోతున్నారని ఏపీ ప్రజల కోసం ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ, ఆర్టీసీ కాంప్లెక్స్, అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ కు ఆపోజిట్ లో ఉంటుంది. అట్లా ఈ విధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దాన్ని నెల్లూరు మెస్ అంటే ఫేమస్, అది దావా గార్డెన్ లో ఉంటుంది. అది 3వ గురువారం. ఆ ఒరిస్సా నుంచి విజయనగరము, బొబ్బిలి, అక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడికి వస్తారు. అదే విధంగా 4వ గురువారం, ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ కు ఆపోజిట్ లో ఉంటుంది పెద్ద హోటల్. మొదటి గురువారం విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4 తిరుపతి. ఇదే జ్ఞాపకం పెట్టుకోవాలి. మిగతా 6 రోజులు హైదరాబాద్ లోనే ఉంటా. హైదరాబాద్ లో చిక్కడపల్లి, మెట్రో పిల్లర్ 1119 అని మెట్రో పిల్లర్ ఇక్కడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ సెంటర్ లో చిక్కడపల్లిలో కంటిన్యూ ఓపీ. రైట్ డాక్టర్ గారు, సో మాకు హోమియోపతి వైద్యానికి సంబంధించి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు, చాలా క్లియర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, డాక్టర్ గారి అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి, అలాగే ఆంధ్ర విజిట్స్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీరు ఆ నంబర్ కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నమస్తే.
ఈశ్వరప్ప హోమియో క్లినిక్ హోమియోపతి ట్రీట్మెంట్ లో 35 సంవత్సరాల గొప్ప అనుభవం ఉన్న డాక్టర్ దండెపు బస్వానందం గారి అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన నెంబర్స్ 9440930317 98491333769.